వస్తే మళ్ళీ రాదు కాలం తెలియని కంప్యూటర్ కలర్ఫుల్ చీకటి దాటి అతడు సినిమాలో మహేష్ బాబు సైలెంట్, పంజాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ వైలెంట్, ఆర్య సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్. మా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి మీరందరూ ఇంపార్టెంట్. భక్తుల్లో పూనకం వచ్చింది, నాకు అర్థమైంది. అందరూ ఇంచుమించుగా స్టూడెంట్స్ లాగే ఉన్నారు. వెల్కమ్. మా ఈ విజ్ఞాన ప్రదర్శన జరగబడు ఈ కార్యక్రమం యందు మీరందరూ విచ్చేసినందుకు మాకు చాలా మిక్కిలి సంతోషం కలిగినది. ఓకే, సో ఎక్స్ప్రెస్ రాజా, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ట్రా లార్జ్ పొట్ట పొట్ట. P for పిట్టరెట్ట పిట్టరెట్ట. సూపర్. R for రుమాల్ రోటీ. ఆయన కూడా రుమాల్ రోటీ రోల్ చేసినట్టు సన్నగా చక్కగా ఉన్నాడు. E for ఎర్రకోట. డ్రెస్ బట్టి ఐడియా వచ్చిందామా నీకు మామూలుగానే థాట్ వచ్చిందా? ఏదో అలా వచ్చేసింది. కానీ ఎర్రగడ్డ అంటాం అనుకున్నా. S for సార్ వాస్తు బానే ఉంది అక్కడ, కంఫర్టబుల్ లేగా మీరు? యా. S for స్వచ్ఛ భారత్. మీ పేరేంటి? ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్, ఏం చేస్తుంటారు? ఆలోచిస్తున్నా. ఆలోచించిపోయి నీలాంటి వాళ్ళు చాలా గట్టిగా ఆలోచిస్తూ ఉండాలి. ఓకే, ఇంకో S for సొట్ట సొట్ట. ఏది బిందెకి సొట్ట, పింపుల్ సొట్ట, బుగ్గకి సొట్ట. వెరీ గుడ్ అమ్మా. ఇలాగే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా సుబ్బారావు ఉన్నాడు, ఆయన పాపం రీసెంట్ గా పెళ్ళయింది బై మిస్టేక్. సో ఆ బై మిస్టేక్ పెళ్లి అయింది, సరే అనుకున్నాడు. ఆనందంలో వాళ్ళ ఆవిడతో డాన్స్ చేస్తున్నాడు, అని సాల్సా లాంటి జల్సా చేస్తున్నాడు. ఇవి చేస్తుంటే ఈయన కాళ్ళకి ఆవిడ కాళ్ళు అడ్డంపడి దబేలను ముందు పడి గబగబా అంబులెన్స్ పిలిచాడు, హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఓకే, డాక్టర్ తీసుకెళ్లిన తర్వాత టెస్ట్లు అన్ని చేస్తున్నాడు. సార్ కొంచెం కష్టం సార్, ఆవిడ ఏమి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. మా సుబ్బారావు వణికిపోయాడు. సార్ అలా కాదు సార్, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ కాపాడాలి, ఆవిడ 30 సంవత్సరాలే సార్ ఆవిడకి, అది సో ఆవిడ చెయ్యిల్లో ఊపుతోంది. ఈసీజీ అప్పుడే రియాక్ట్ అవుతుంది, అప్పుడే ఇట్లా మిషన్. డాక్టర్ హే వాట్ ఏ మిరాకిల్, ఆవిడ రియాక్ట్ అవుతుంది మేడం మీద చెప్దాం అనుకుంటే చెప్పండి అంటే, సార్ నాకు 30 కాదండి 28 సంవత్సరాలే అని. ఇలాంటివి చాలా ఉంటాయి, కొన్ని మనం ఒప్పుకోం, కొన్నిసార్లు తెలియనివ్వం ఎవరికి. అలాంటి వింత వింతవి మీరు దాచిన వింత వింత రీజన్లు ఏంటో ఇప్పుడు నాకు తెలుసుకోవాలని. అప్సరస్ లాగా ఉన్న ఫిగర్ నాకు ఒక్కడే బాయ్ ఫ్రెండ్ అంటే నమ్మబుద్ధి కాదు. అవునమ్మా, 10 మంది ఆల్రెడీ కన్ఫర్మేషన్ లో ఉండుంటారు, అందులో 3 ఓకే చెప్పే పరిస్థితిలో ఉండుండొచ్చు, ఒకడు RAC లో ఉండుండొచ్చు. నువ్వు ఇంతకీ ఈ లిస్ట్ లో ఎక్కడున్నావు? RAC. ఇంకెవరన్నా? నేను ఒక సినిమాకి వెళ్ళాను వేరే గర్ల్ ఫ్రెండ్ తోని. వేరే అంటే నా సెకండ్ గర్ల్ ఫ్రెండ్ తో నేను ఒక సినిమాకి వెళ్ళిన. ఫస్ట్ ఆవిడ వేరే దగ్గర ఉంది, తను అదే రూట్ లో ఉందని నాకు తెలియదు. మాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తుంటే చూసింది. తను ఎంత అడిగినా నేను చేయలే అని ఒప్పుకోలేదు. మైక్ పక్కన అబ్బాయికి ఒకసారి 2 ఫింగర్స్ బట్టన్ పట్టు. అమ్మాయిలు ఏంటి?
ప్రదీప్ గారు కామెడీ చేస్తే నవ్వు రాదంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కాదు. ఓకే, ఇంకా అబద్ధాలు. ఎక్స్ప్రెస్ రాజాలో వచ్చిన 5000 డొనేషన్ కి ఇచ్చానంటే నా ఫ్రెండ్స్ నమ్మకపోవడం. ప్రదీప్ హ్యాండ్సమ్ కాదంటే ఎవరు నమ్మరు. It's a crazy, 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 crazy feeling. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు నా ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ చూసినప్పుడు. ఇది మొత్తం మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు. గర్ల్స్ మేకప్ లేకుండా అందంగా ఉండరంటే నమ్మరు. మళ్ళీరా, గర్ల్స్ మేకప్ లేకుండా అందంగా ఉండరంటే నమ్మరు ఎవరు. గర్ల్స్ మేకప్ లేకుండా కూడా అందంగానే ఉంటారు. వాళ్ళని మేకప్ లేకుండా చూస్తే అంతేగా మా పని. ఎవరు అంకులు? ఎక్స్ప్రెస్ రాజా షోని మంచిగా లేదంటే ఎవరు నమ్మడు. వెరీ గుడ్ నాన్న, అదంతా మీరు చూపిస్తున్న ఎంకరేజ్మెంటే. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంకా అబ్బాయి అబ్బాయి ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో అబ్బాయి ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో పేదల పాలి టెన్నీయలో మరి పెన్నిధి జెండె నీయలో ఇప్పుడు చెప్పమ్మా. ప్రదీప్ అన్న గడ్డము డూప్లికేట్ అంటే అస్సలు నమ్మను. ఇప్పుడు చూసినాక తెలిసింది రియాలిటీ. వెరీ గుడ్, సూపర్. పాప ఆవిడేదో చెప్దాం అనుకుంది. అబ్బాయిలు లవ్ చేస్తారంటే నమ్ముతారు, పెళ్లి చేసుకుంటామంటే నమ్మరు. ఇంత అద్భుతమైన సత్యాన్ని ఇంత త్వరగా ఎలా నేర్చుకున్నావు మనం? మిమ్మల్ని చూసే. ప్రదీప్ గారికి 6 ప్యాక్ లేదంటే ఎవ్వరు నమ్మరు. నిన్ను చూడగా ప్రదీప్ షో చూడొద్దంటే ఒప్పుకోను. ఒప్పుకోకమ్మా. ఆ టైంలో నాలెడ్జ్ పెంచుకోవడానికి న్యూస్ చూడొచ్చు కదా అన్నా గానీ ఒప్పుకోను. నేను ప్రదీప్ షోనే చూస్తా అంట. మన దగ్గర న్యూస్ కంటే ఎక్కువ నాలెడ్జ్ తెలుసా? తప్పకుండా చూస్తూ ఉండమ్మా. చెప్పండి అమ్మా. ఏం చెప్దాం అనుకో ఫైనల్ గా చెప్పు. గుడికి వెళ్దామంటే ఈ అబ్బాయిలు గుడికి తీసుకెళ్తారా అని అస్సలు నమ్మరు. కానీ వస్తే కానీ తెలియదు కదా వాళ్ళకి, మేము గుడికి తీసుకెళ్తున్నామా ఎక్కడికి తీసుకెళ్తున్నాం అది ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకు ఎందుకు అది అది నా ప్రశ్న. నీలాంటి అడిగితే గ్యారంటీ డౌట్ వస్తుంది వాళ్ళకి. అందుకే అడిగానన్న వస్తారా రారా అని. అడగకుండా ఎవరిని. మీరు చెప్పండి అమ్మా, అబ్బాయిలు ఏ విషయాలు ఒప్పుకోరు? ఎగ్జాంపుల్ మీరైతే ఒప్పుకోరు. ఐ లవ్ యూ, సేమ్ పించ్. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాదు, నాకు చెప్పాల్సింది. నేను చెప్పిన అప్పుడే ఒప్పుకోవని. ఐ లవ్ యూ టూ, థ్యాంక్ యూ సో మచ్. నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. ఈ
జనరేషన్ యూత్ క్లాస్ కి పోదాం అంటే ఒప్పుకోరు, సినిమాకి పోదాం అంటే పోదాం పదండి అంటారు. నువ్వు క్లాస్ రూమ్ కి వెళ్ళే బ్యాచ్ సినిమాకి వెళ్ళే బ్యాచ్ అమ్మా? క్లాస్ రూమ్ కి వెళ్ళే బ్యాచ్. అయ్యా ఇది నేను ఒప్పుకో. నేను కాలేజ్ కి రెగ్యులర్ గా వెళ్తా అంటే మా పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు. ఒక గ్రూప్ ఆఫ్ హ్యాండ్సమ్ బాయ్స్ దగ్గరికి వెళ్ళి ప్రదీప్ ఫిజిక్స్ సూపర్ గా ఉంటది అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఎస్ ఇంకా ఎర్ర జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో. అబ్బాయిని నువ్వు అబ్బాయి కాదంటే అస్సలు ఒప్పుకోరు. సో మీలోంచి 4 క్రేజీ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తారు ఒక టాస్క్ ఆడడానికి. ఓకే రెడీయా? ఆర్ నారాయణమూర్తి గారు రండి. ఎర్ర జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో. ఎస్ మాస్టర్ రండి. చిన్న బ్యాచ్ కాలేజ్ బ్యాచ్. మా అందరికి పెద్ద దిక్కు. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ గ్లాసులు ఆ గ్లాసులు ఏరుతారు మీరు. ఓకే ఇది ఎందుకు పెట్టామంటే సాధారణంగా 2 చేతులతో పెళ్లిల్లో వాటిలో ఫంక్షన్ లో గ్లాసులు పెట్టడం తీయడం అని టైం పట్టేస్తుంది కాబట్టి ఇలా ఇంకో చేయి కింద దీన్ని వాడుతూ ఉంటారు. ఇలా సర్దుతో దీంతో కూడా ఇలా సర్దుకుంటే వెళ్ళచ్చు. మీకు ఆయన ఆడుకుంటారు తప్ప. సో ఆ గ్లాస్ తో మిగతా గ్లాసులు అన్నింటినీ కనెక్ట్ చేసుకుని వాటిలన్నింటినీ ఆ గ్లాస్ కింద తీసుకెళ్ళాలి. రెడీయా? ఓకే కానీ నడిస్తే కాళ్ళు నొప్పి పెడతాయి కాబట్టి మోకాల మీద వెళ్ళాలి. రెడీ 3, 2, 1 గో. చలో చలో ఎక్ సెల్ఫీ లే, ఇది భలే 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 క్షణమేలే, సంతోషమే నీ సవాసమైనది ఇంకేం కావాలి. కరో 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 దోస్తీ రే, ఇది మహా మహా మన్మస్తీ రే, ఈ గుండెని తందుకు ఫ్రెండ్ అయి దొరికెళ్ళి మిల్లా మిల్లా హోలీ కలే చెరిదిలే. ఒక గ్లాస్ పట్టగానే అక్కడే 4 కేసు గట్టి కొట్టవు. ఆవిడికి ఒక గ్లాస్ ఇంకో గ్లాస్ రాసి పెట్టలేదు. నీకు ఇదివరకు అలవాటు ఉంది ఇది. హలో హలో అని ఇవ్వాలే నీ చెయ్యందని ఆనందాలే, ఇలా అబాల విరాసిన చెప్పతో అడుగై నడవాలే. Yes, claps కొట్టండి. Come on, claps, come on. Yes, very good. Claps, come on. Come on. ఏం జరిగినా అది నీ వల్లే, ఏనాడు నువ్వు చేస్తున్న మంచే బదులై వచ్చిందే, నువ్వు పంచిన సిరి 5, 4, 3, 1, 2, 3, 4, 5, 6. Well done. Super. 6 glasses. అది గ్లాస్ తప్పమ్మా, నీ తప్పేం లేదు. అది గ్లాసే ఉండట్లేదు, అదే వెళ్ళిపోతుంది ఎక్కడికో. గ్లాస్ కింద బాగాలేదా? నేను ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ కొత్త గ్లాసులు చేపిస్తాను. ఓకే వెల్ డన్, సూపర్. ఇప్పుడు మా చంటి అబ్బాయి అండ్ మేడం గారు ఆడతారు. ఓకే లెట్స్ ప్లే, కమ్ ఆన్. ఓకే ఈసారి ఇంకెన్ని అద్భుతాలు ఇంకెన్ని ఘోరాల నేరాలు జరుగుతాయి చూద్దాం. 3, 2, 1 గో. బలే 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 బలే
పెరుకే మొగిడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవడొడు గాని గెలవలేడే విన్ని పులొచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు రాశారు అది చేత పట్టుకోకూడదయ్యా బాబు. కొట్టించనా 5, 4, 3, 2, 1. యా ఫస్ట్ వదిలేసి మిగతా ఇచ్చిండమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Congratulations, well played, super. మేడం గారు కంగ్రాచులేషన్. సో మీ పేరు? సుష్మిత. సుష్మిత, ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయింది. చూస్తారు బయటికి. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఆల్రెడీ జాబ్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ అక్కడి నుంచి కూడా తోసేశారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చూసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు కష్టం ఇప్పుడు కాదు, రేపు. అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. క్రేజీగా ఒక క్వశ్చన్ చెప్దాం అనుకుంటున్నా. ఒక ఊళ్ళో ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన పేరు గుడిమెట్ల కింద బంగారయ్య. ఆయన ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారు అది చెప్పండి. ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారా? అవును. టెంపుల్ స్టెప్స్ అండర్ గోల్డెన్ బాబు, గోల్డెన్ ఫాదర్. రాంగ్ బే. ఆయనని ఇంగ్లీష్ లోనైనా తమిళ అయినా తెలుగు అయినా గుడిమెట్ల కింద బంగారయ్య అంటారు. అవునా? ఆయన పేరు అదే కదా భయ్య. ఎస్, చాలా అద్భుతమైన విషయం చెప్పాడు. ఇదిగో అలాంటి అడిగితే నాకు కొత్త క్వశ్చన్స్ వస్తాయి చెప్తున్నా. మీలో ఎంతమందికి పాటలు పాడే అలవాటు ఉంది? డాన్స్ అన్ని వెరైటీలో చేయడం కంటే అబ్బాయిలు అమ్మాయిలా చేయడం చాలా కష్టం. అది ఎవరు చేస్తారు? ఇద్దరం. మీ ఇద్దరు రండి. సో మీరిద్దరు హీరోయిన్స్ అంతేనా? ఓకే, మ్యూజిక్. హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా తొణక్క బెణక్క వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చేయరా చేయరా పళ్ళ గుత్తిలా మాటలన్నీ కొట్టుకున్నవా ఎంత లేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే ఎంత గున్నది. గ్రేట్ జాబ్. ఇంకా గట్టిగా. చాలా స్పోర్టివ్ గా అండ్ ఇంతమంది ముందు అంత చక్కగా పర్ఫార్మ్ చేశారు మీరిద్దరు. వండర్ఫుల్. ఇంక ఇలాంటి స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా భయ్యా? ఇంకా మద్యం తాగడం మీ ఆరోగ్యానికి హానికరం, నాతో పెట్టుకోవడం మీ జీవితానికి ప్రమాదకరం. నీ డాన్స్ చూసాక నిజంగానే ప్రమాదకరం నీతో పెట్టుకోవడం. వామ్మో. ఇప్పుడు ఒక ఇంట్లో 6 పిల్లలు ఉన్నారు. ఒక అతను టీవీ చూస్తున్నాడు, ఒక అతను రాసుకుంటున్నాడు, ఇంకో అతను బొమ్మలు గీసుకుంటున్నాడు, ఒక అతను చెస్ ఆడుకుంటున్నాడు, ఇంకో అతను టీవీ చూస్తున్నాడు. సో ఎన్నే
ఆరో అబ్బాయి ఏం చేస్తాడు? ఆరో అబ్బాయి టీవీ చూస్తున్నాడు. టీవీ చూస్తున్నాడు. ఓకే. ఆరో అబ్బాయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చూస్తున్నాడు. వెరీ గుడ్ నాన్న, నీట్ అయిపోయి. ఎస్, మీరు? పక్కింటి అమ్మాయికి లైన్ ఇస్తున్నాడు. గ్యారంటీ నీట్ అయిపోయి. ఎస్. ఆరో అబ్బాయి ఐదుగురు ఏం చేస్తున్నా చెప్తున్నారు, అది మీరే ఆరో అబ్బాయి. ఆరో అబ్బాయి అమీర్పేట్ చౌరస్తాలో ఉన్నాడు, అంటే మైత్రివనం దగ్గర. అంటే నేనే అన్నమాట. బయలుదేరాలి, ఐదుగురు వెయిట్ చేస్తున్నారు. ఆరో అబ్బాయి ఇంకో టీవీలో మీ ప్రోగ్రామ్ చూసుకుంటే వచ్చాడు. ఆరో అబ్బాయి ఇప్పుడు మీరు ఏం చెప్తారో అదే చేస్తున్నాడు. వ్యాధి అన్నయ్య, వ్యాధిది. 2 టాబ్లెట్స్ వాడాలి నువ్వు పొద్దున. ఆరో అబ్బాయి చెస్ ఆడుతున్నాడు. రెండో వాడు చెస్ ఆడుతాడు. ఎవరితో ఆడతాడు? ఒకటే ఆడేసుకుంటాడు చెస్. వెల్ డన్, సూపర్, బాగా చెప్పారు. మీ ఆలోచన పద్ధతులు చూస్తుంటే నాకు ఇంకో ప్రశ్న అడగాలనిపిస్తుంది. అడగరా? ఒక కార్ డ్రైవరు 1 వే ట్రాఫిక్ లో రివర్స్ లో వెళ్తున్నాడు, అయినా పోలీస్ పట్టుకోలేదు. ఎందుకు? అంబులెన్స్. అంబులెన్స్ మా స్ట్రైట్ గా వెళ్తేనే మన వాళ్ళు సరిగ్గా దారివ్వరు, ఇంకా రివర్స్ లోనా? ఓకే, బాగా ఆలోచించమ్మా. మేడం గారికి ఇవ్వండి పాపం. వెనుక ఎవరు లేరు. వెనక ఎవరు లేరా? వెనకాల ఎవరు లేరని రివర్స్ వచ్చి, అందుకే పోలీస్ పట్టుకోలేదు. ఆవిడ షాక్ కి గురై ఉంది. ఎందుకంటే పోలీస్ వెహికల్ కాబట్టి. పోలీస్ వెహికల్ కాబట్టి. ఓకే, కూర్చోండి. 1 వే ట్రాఫిక్ అన్నప్పుడు ఎటు వెళ్తే ఏముంది? 1 వే ట్రాఫిక్ అన్నప్పుడు ఇలా వెళ్ళినా అలా వెళ్ళినా ఒకటే వస్తది కదా. 1 వే అంటే ఒక వే, 1 వేలో రివర్స్ అంటే వెనక్కి. అదే అంటున్నా, 1 వేనే ఉంది అక్కడ. ఇలా వెళ్ళొచ్చు అలా వెళ్ళొచ్చు ఆ వేలో. అవునమ్మా, మీరు ఎటైనా వెళ్ళొచ్చు, మీరు ఎలాగైనా నడపచ్చు, మేమేమి చేయలేం. వెరీ గుడ్ అమ్మా. అతను మొబైల్లో కార్ డ్రైవింగ్ ఆడతాడు, కార్ గేమ్ ఆడతాడు. ఏం ఆన్సర్ అది? బా కూర్చో, నాకంటే తేడాకున్నాడు. ఎందుకంటే పోలీసు రిటర్న్ రాలేడుగా. 1 వే కాదు, రిటర్న్ రాలేడు. ఏంటి మళ్ళీ చెప్పు. ఇది 1 వే, పోలీసు రిటర్న్ రాలేడు. ఎలా బంగారం, ఎలా ఇలా అయితే ఎలా చెప్పు నువ్వు? వాడే రివర్స్ వెళ్తాడు, పోలీసు రాలేడా? పోలీసు వాళ్ళు రూల్స్ పాటియాలి. రేపు ఒకసారి ట్రై చేయను, ట్రై చేసి ఏమైందో చెప్పు నాకు. జాగ్రత్త. ట్రాఫిక్ మ్యాన్ నేను నడుచుతూ వెళ్తుంటే నన్ను చూడడంలో బిజీగా ఉండు. వెరీ గుడ్, సూపర్ అమ్మా. అంటే ఆశ్చర్యంతో చూస్తున్నాడా, ఆనందంగా చూస్తున్నాడా? షాకే చూస్తున్నాడు. అలా చూస్తున్నాడా? అలా కాదా? షాక్ అయ్యి. కార్ డ్రైవర్ నడుచుకుంటూ వెళ్తుంటాడు, కార్లో వెళ్తలే. కార్ డ్రైవర్ నడుచుకుంటూ వెళ్తుంటాడు. రైట్ ఆన్సర్. ఎస్, కార్ డ్రైవర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. కార్ డ్రైవర్ అన్నానే గానీ కార్లో వెళ్తాడు అన్నానా? ఓకే, వెల్ డన్, సూపర్ బాయ్, వండర్ఫుల్. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఫర్ సపోజ్ 24 లాగా మీకు కూడా వాచ్ దొరికిందో, టైం మిషన్ లాంటిదో, వెనక్కి గానీ ముందుకు గానీ వెళ్ళాలి అనిపిస్తే మీరు ఎటు వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు? అది ఫస్ట్ నా గర్ల్ ఫ్రెండ్ దొరుకుని దాచి పెట్టుకుంటా. మళ్ళీ అది మళ్ళీ వెళ్ళి పాస్ట్లోకి నా గర్ల్ ఫ్రెండ్స్ లెస్ పట్టుకొని నన్ను వదిలేసి నా ఫ్రెండ్ పట్టుకుంటాను. వాళ్ళందరికి అర్థమయ్యేలాగా స్లోగా. అది ఫస్ట్ నా గర్ల్ ఫ్రెండ్ దొరకకుండా దాచి పెట్టుకుంటా. అది దొరికిందంటే పాస్ట్ లోకి వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ అంతా బయట తీసుకొచ్చి అది నన్ను వదిలేసి అది వాడిని అట్టుకుని వెళ్ళిపోతుంది, మా దోస్తు వాడిని అట్టుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పు. ఆ వాచ్ కింద దొరికితే నా గర్ల్ ఫ్రెండ్ దొరకకుండా దాచి పెట్టుకుంటా. అది తీసుకొని అది పాస్ట్ లోకి వెళ్ళి దేండి నా గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ అంతా బయట పెట్టి దేండి
అది వేరే వేరే వెళ్ళిపోతుంది. ఇతను చెప్పింది కనుక ఎవరైనా చెప్పగలిగితే స్పెషల్ ప్రైజ్ ఇస్తాను నేను. ఆ వాచ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి దొరకకుండా దాచిపెట్టుకుంటాడంట. ఎందుకంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి దొరికితే ఇంకొకరితో వెళ్ళిపోతుందట. ఆ స్పీడ్ ఏంటి భయ్యా అన్నాడు. ఇప్పుడు మెల్లగా వెళ్దాం మనం, ఓకేనా? మెల్లగా ఏమొద్దు, ఫాస్ట్ ఏం కంగారులే. 2-3 days టైం ఉంది మన దగ్గర, ఓకే? ఒక్కొక్క పదం స్పష్టంగా పలుకుని మెల్లగా మాట్లాడదాం, ఓకే? నీకు సపోర్ట్ చేయడానికి మన వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ వాచ్ నాకు ఫస్ట్ ఆ వాచ్ నాకు అలా, ఆ వాచ్ నా గర్ల్ ఫ్రెండ్ కి దొరకకుండా అదిగో మళ్ళీ ఎందుకు సార్ నా మాట వినట్లేదు సార్. బంగారం ఆ వాచ్ నా గర్ల్ ఫ్రెండ్ దొరకకుండా దాచిపెట్టుకుంటా. ఒకవేళ దొరికితే పార్క్ లోకి వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ అంతా బయట తీసుకొచ్చి నా ఫ్రెండ్స్ తో బాబు చిట్టి, ఫస్ట్ ఆన్సర్ ఇంత తీవ్రంగా ఉందంటే పోను ఏమవుతుందా నాకు, ఓకే? ఫ్యూచర్ లోకి వెళ్ళి ఇప్పుడు మా డాడీ ఇంటికి వెళ్ళాక ఏమంటాడో తెలుసుకుంటాం. ఇంటికి వెళ్ళాక ఎలాగో తెలిసేదే, దానికోసం వాచ్ ఎందుకు వేస్ట్ చేయడం? ఆవిడ మైక్ ఎవరైనా పట్టుకొని బరువుగా ఉంది ఆవిడ చేతిలో. మేడం గారు, నేను అల్లు అర్జున్ మూవీస్ లో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదా, అందులో హీరోయిన్స్ ని తీసేసి నేను వెళ్తా. ఎలాంటి సినిమాలు? ఇద్దరు అమ్మాయిలతో రొమాంటిక్ సీన్, ఏదైనా సరే అల్లు అర్జున్ తో రొమాంటిక్ సీన్. ఏ అమ్మాయి? ఫస్ట్ అమ్మాయి, ఎవరితో మ్యారేజ్ అవుతుందో అమ్మాయి. ఆ సీన్ కూడా ఉండాలా? ఏ సీన్ రొమాంటిక్ సీన్, ఏ సీన్ అయినా పర్లేదు అల్లు అర్జున్ తో. నేను మాట్లాడతానమ్మా. వాచ్ బాగా వాడుతున్నారు మీరు, నాకు అర్థం అవుతోంది. ఇప్పుడు పాజ్ చేసి మీ దగ్గర వచ్చి సెల్ఫీ తీసుకుంటాను. వాచ్ ఉంది అయితే? వాచ్ ఇప్పుడు లేదా, అందుకే వాచ్ రాగానే సెల్ఫీ తీసుకుందాం. ఇప్పుడు అది ఫోన్ ఏంది? ఎవరో కాల్ చేస్తారు, ఎత్తు. హలో, బిజీగా ఉండు. ఇగో ఎర్ర జెండా. ఆన్సర్ కనుక కరెక్ట్ గా లేదనుకో, ఫ్యూచర్ లోకి వెళ్ళి మీ పెళ్ళి ఆపేస్తా. ఎంతైనా మీరు నా డ్రీమ్ బాయ్ కదా. నన్ను బంధించావే, మనసందించావే, నీ వాలు 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 చూపులోనా నన్ను కట్టేసావే. ఫ్యూచర్ లో ఒకవేళ ఆగినా కూడా నీ మీద కంప్లైంట్ ఇస్తా. చెప్పచ్చు కదా, అది రావచ్చేది ఎదురు ఆగుతున్నావు. ఆ 24 వాచ్ గాని నాకు దొరికిన ఉంటే నేను ఇంటికి కరెక్ట్ గా వెళ్తానా లేదా అని చూసుకుంటా. ఎందుకంటే హైదరాబాద్ లో ట్రాఫిక్, పక్క వాళ్ళు ఎలా నడుపుతారో గ్యారంటీ లేదు కదా. ఏంటండి ఆయన, ఏంటి నాకేం అర్థం కావట్లేదు అసలు. వాట్ ఈస్ దిస్ అండి? యాక్చువల్లీ నా జాతకంలో నా హస్బెండ్ ఆడుకుంటా అని ఉంది. క్రికెట్ అమ్మా? ఆ వాచ్ ని నా ఫ్యూచర్ లోకి తీసుకెళ్లి నా హస్బెండ్ ని ఎవరో చూసి తెలుసుకుందాం అనుకుంటున్నాం. ప్లానింగ్ చేసుకుంటా ఎలా ఆడాలి ఎలా అని. ఉందా జాతకంలో? ఉంది, మొన్ననే చెప్పించుకున్నాను. ఆనందం చూడు, మొగం వెలిగిపోతుంది. అయిపోయాడు. ఎవడు ఆల్ ది బెస్ట్ భయ్యా. ఆ వాచ్ నాకు దొరికితే 10 years బ్యాక్ వెళ్ళి మహేష్ బాబుని పెళ్లి చేసుకుంటా. 10 years బ్యాక్ మహేష్ బాబు చేసేసి. ఆ వాచ్ నాకు దొరికితే నీ భవిష్యత్తులోకి వెళ్ళి ఈ అమ్మాయిల వల్ల ఎంతమంది అబ్బాయిలు సన్యాసులు చేరారో తెలుసుకుంటా. జాయిన్ అవుతావా? నాకు కనుక 24 వాచ్ దొరికితే నా ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అన్ని చూసి వాటికి నేనే ఆన్సర్ రాసుకొని 100కి 100 మార్క్స్ వేసుకొని నాకు ఆ వాచ్ దొరికితే ప్రదీప్ అన్న వాళ్ళ భార్య ఎట్లా ఉంటుందో చూస్తాం. నా కాకపోతే ఒక 5-6 ఏళ్లలో తెలిసిపోతుంది. నాకు ఆ వాచ్ దొరికితే ఎక్స్ప్రెస్ రాజాలో యాంకరింగ్ చేస్తాను. ముందుకెళ్ళా ఫ్యూచర్కి వెళ్ళా? ఫ్యూచర్కి పీకేద్దాం నేను ఫ్యూచర్ లో.
చూసారు అలా చేశారు. యా. నేనైతే ప్రదీప్ మర్దల్ని అవుతా. ఎందుకో చెప్పాలా బావా ఒక్క మాట. ఇందాక అల్లు అర్జున్ అన్నావు మరి. అల్లు అర్జున్ లో ఆఫ్ ఉంటావు కదా, అల్లు అర్జున్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా. క్రీమ్ బిస్కెట్. బిస్కెట్ కాదు రియల్. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ మరదల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అక్కని అడిగానని చెప్పమ్మా. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పటి వరకు ఇందాకటి ప్రశ్నలకి అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆన్సర్లు ఇస్తూనే ఉన్నారు అలాగా. సో మీలోని తెలివితేటలు నాకు అర్థమయ్యాయి. సో మీలోంచి మరో నలుగురిని పిలుద్దాం. ఓకేనా? కార్ రివర్స్ లో వెళ్తుంటే ట్రాఫిక్ పోలీస్ సైట్ వేస్తున్నాడండి. మేడం గారు రండి. ఎస్ మేడం గారు రండి. మా తిత్తిరి బిత్తిరి. వెరీ గుడ్. ఆరెంజ్ టీ షర్ట్ రండి సార్. సో ఇప్పుడు మీ నలుగురికి ఒక అద్భుతమైన టాస్క్ ఇస్తాను నేను. ఆ నలుగురిలో గెలిచిన వాళ్ళు ఆ చైర్లోకి వెళ్తారు. మీ అందరికి చాలా ఇష్టమైంది, చాలా బాగా వాడింది. ఇప్పుడు ఈ మధ్య సరిగ్గా వాడలేదు మీరు డబ్ స్మాష్ కదా. సో ఇప్పుడు మీకు డైలాగ్ వినిపిస్తుంది. ఆ డైలాగ్ కి మీరు యాక్ట్ చేయాలి అంతే. ఆడియో వస్తుంది, మీరు దానికి వీడియో ఇవ్వాలి. అమ్మాయిలకి ఇద్దరికి హీరో డైలాగులు వస్తాయి, అబ్బాయిలు ఇద్దరికి హీరోయిన్ డైలాగ్. మొదటి పోని మా తిత్తిరి బిత్తిరి. కమాన్. నీకు వచ్చిన డైలాగ్ ని ముందు విను, దాని తర్వాత నువ్వే ఆ డైలాగ్ చెప్తున్నట్టు ఫీల్ అవు. ఆడియో. నా ఫిగర్ 36, 24, 36 కాదు. నాకు వంట చేయడం కూడా రాదు. బోర్ కొట్టినప్పుడు బాత్రూమ్ లో కూర్చొని దమ్ము కొడతాను. మరీ మనసు బాలేకపోతే మేడకి మందు కొడతాను. నువ్వు ఇప్పుడు అనుష్క అనుకో. కట్అవుట్ చూసుకుని నమ్మేళ్ళు డూడ్. యాక్షన్. నా ఫిగర్ 36, 24, 36 కాదు. నాకు వంట చేయడం కూడా రాదు. బోర్ కొట్టినప్పుడు బాత్రూమ్ లో కూర్చొని దమ్ము కొడతాను. మరీ మనసు బాలేకపోతే మేడకి మందు కొడతాను. కొంచెం కంగారులో ఉన్నావే. పర్లేదు, ఏం టెన్షన్ తీసుకోకు. కాసేపు టైం గ్యాప్ ఇస్తాను, మిగతా వాళ్ళు చేసాక మళ్ళీ చేద్దుగా. రైట్? ఏ ఆహా, అంత మీ ఇష్టం ఏంటి? రండి క్లాప్స్ కొట్టండి ఆవిడికి. ఓకే, ఆడియో. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. I'm the truth. Okay, action. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. I'm the truth. సర్ఫెక్సల్ వాడితే అసలు మరకలన్నీ ఉండవు. గురుగారు రండి. అడియా ఆడియో. నన్ను చూడు, ఇంత అందంగా ఉంటాను, టచ్ చేయడానికి భయపడతారు. అరే ఇంత అందంగా ఉంది, మనకి పడుతుందా అని కొందరు, ఎంతో అందంగా ఉందే ఎవడో ఒకడు తన్నుకుపోయింటాడని కొందరు. సో పుడితే నాలాగా అందంగా పుట్టాలి, లేదంటే అస్సలు పుట్టకూడదు. యాక్షన్. నన్ను చూడు, ఇంత అందంగా ఉంటాను, టచ్ చేయడానికి భయపడతారు. అరే ఇంత అందంగా ఉంది, మనకి పడుతుందా అని కొందరు, ఎంతో అందంగా ఉందే ఎవడో ఒకడు తన్నుకుపోయింటాడని కొందరు. సో పుడితే నాలాగా అందంగా పుట్టాలి, లేదంటే అస్సలు పుట్టకూడదు. పడ్డం అంటే కింద పడ్డం కాదు భయ్యా, లవ్ లో పడ్డం. వెల్డన్ వెల్డన్. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు రండి. ఆ డైలాగ్. నీ ఊరి నడిబొట్టులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. వార్నింగ్ ఇచ్చి ఎవరో ఒకరిని చూపించు. ఓకే, రెడీ, యాక్షన్. నీ ఊరి నడిబొట్టులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఇది హీరో విలన్ కి మధ్యలో జరుగుతున్నదని నా డౌట్. అక్కడ అబ్బాయి ఎందుకు భయపడుతున్నారు కదా? ఏంటి మీరంతా రౌండ్ రౌండ్ ఎందుకు తిరుగుతున్నారు? బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తుంటే విలన్ పరిగెడుతూ ఉంటాడు రౌండ్ రౌండ్ గా. ఓకే, ఇక్కడ నుంచి సీరియస్ గా
వార్నింగ్ ఇస్తా, డైలాగ్ చెప్పమ్మా ఒకసారి. యాక్షన్. పోనీ నీ ఊరి నడిబొట్టులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. సూపర్. ఓకే, వెల్ డన్, థ్యాంక్ యూ. ఓకే, సో మీలోంచి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు, ఆ చైర్లోకి వెళ్తారు. ఆవిడెప్పుడో సాయంత్రం వెళ్ళి కూర్చుంది అక్కడ. ఓకే, మీలో అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆ ఒక్కళ్ళు సెకండ్ రౌండ్ లో సెలెక్ట్ అయ్యి ఇక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళలో ఒకళ్ళు ఆ చైర్లోకి వెళ్ళబోతున్నారు. అండ్ దట్ ఈస్ ఎస్ మాస్టర్. చాలా బాగా చేశారు మీరు. కూర్చోండి. బాగా చేశారా? ఎస్, మీరు కూడా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ మాస్టర్, వెరీ గుడ్. మీరు కూడా చాలా బాగా చేశారు. సెలెక్ట్ సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. సో ఎస్, మీరిద్దరు ఇక్కడ దాకా వచ్చారు. సో ఇక్కడ నుంచి ఆ చైర్లోకి వెళ్తారు, గిరగిరా తిరుగుతారు. అది ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నూనెలో ముక్కు ముంచి ఆ ముక్కుతో ఆ దూది ఉండని అతికించుకుని మళ్ళీ తెచ్చి ఈ ట్రేలో వేసేస్తారు దూది ఉండని. ఈ మొత్తం టాస్క్ లో చేతులు అసలు వాడరు. మీరు కుర్చీ దిగిన దగ్గర నుంచి మీ టైం స్టార్ట్ అవుతుంది. రైట్? సో మేడం గారు, ముందు మీరే. 3, 2, 1, go. Let's go party all around. My head is spinning round. Let's go party all around. వెనక కానుకో. Move your body now. Take it easy, brother, and tonight. No, Daddy, please, can you please stop 3, 2, 1, go. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే నూనెలో ముక్కు ముంచి తిక్కగున్నదే. అది బల్లి తోక. అది ఆవిడ ముంచుడు, అతికించుడు, గిలగిలగొట్టుడు. ముంచుడు, అతికించుడు, గిలగిలగొట్టుడు. ఆయన ఆల్రెడీ ముక్కురు షార్ప్ చేసుకుంటున్నారు ఇద్దరు. అమ్మా గాలి పీల్చుకమ్మా, నూనె లోపలికి వెళ్ళిపోద్ది. చాలు. ఉన్న దూదుండల్లో ఒక 4 వదిలేశారు అంతే, మిగతా అన్ని అటు నుంచి షిఫ్ట్ చేశారు. సో ఎలా ఉంది? అంతా బానే ఉందమ్మా. ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది? కళ్ళు తిరిగాయి అక్కడ, ఇక్కడ నార్మల్ గానే బానే ఉందా? ఆన్ ది వే జర్నీ కొంచెం తిరుగుతోంది అంతేగా అప్పుడప్పుడు. ఆయన పరిస్థితి ఏంటంటారు? మీకే ఇలా ఉంటే ఆయన మేనేజ్ చేస్తాడు అనుకుంటున్నాను. మేనేజ్ చేస్తాడు అనిపిస్తుంది నీకు? ఓకే, లెట్స్ సీ. ఓకే, సాయి కిరణ్, ఆల్ ది బెస్ట్ బే. హ్యాండిల్ గట్టిగా పట్టుకో, అటు ఇటు బెండ్ అవ్వద్దు, స్ట్రైట్ అలాగే కూర్చునుండు, కళ్ళు తెరిచే ఉంచు, కళ్ళు మూసుకుంటే ఎక్కువ తిరుగుతుంది. రెడీ? 3, 2,
1 go. देखो 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 गब्बर सिंह ऑल इंडिया की వీడి పేరు వింటే देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడు ఉంటే చాలు గుండెల నదుల సౌండింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఉంటే చాలు గుండెలను గబ్బర్ కళ్ళల్లో ఫరింగు ఏ విలన్ కనడెత్ వార్నింగ్ బై బర్త్డే పుడింగ్ నన్ను ఎప్పుడు చూడడానికి వెళ్ళి నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి నేను ఎవరు స్టైలింగ్ మా దేవుడు మహేష్మతి రక్తాన్ని నువ్వు జై మహేష్మతి పడుకుంటున్నావేంటి నాన్న సరిగ్గా కూర్చో పై కూర్చో అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది అన్న కొంచెం దొరుకుతుంది అంతే ఎన్ని నిమిషాలు ఏం లేవన్నా టిఫిన్ తిన్నావా తిన్నా ఉప్మా తిన్నావా బాగుంది సినిమాలు చూస్తుంటే బానే అతని క్యారెక్టర్ సూపర్ అదే కాలు లోపల పెట్టింది కాలు ఎక్కడుంది అక్కడ పెట్టించి మళ్ళీ 3 2 అంతంత తీసుకోకు నువ్వు కొంచెం తీసుకో చాలు ఓకే కొంచెమే తీసుకో ఇలా కాదు ఆయన ముంచుతుండు ముగ్గురు లోపల ముంచుడు అతికిచ్చుడు కిలకరిచ్చుడు లైట్ గా పెట్టుకో ప్రతిసారి ఎక్కువ పెట్టుకోకర్లేదు ఓకే లైట్ గా టచ్ చేయాలి నేను కొంచెం నీ కూడా వస్తాను లేరా ఫ్రెండ్ కదా ఏదో అంటుండు ఎంతైనా ఫ్రెండ్ కదా అన్న ఆయన కూడా కొంచెం ఇస్తా ఏదో మామూలుగా ఉన్నప్పుడు మాట్లాడితేనే నాకు అర్థం కాదు టైం అయిపోతుందిరా చాలు దా ఏందో నీ ఇష్టం ఆడుతున్నావు అడు తిరుగుతున్నావు ఆడుతో మాట్లాడుకుంటావు దూదులు దుడుచుకుంటావు బాగుంటాయి కదా అవును నన్ను ఒక్క డైలాగ్ కూడా పూర్తి మెల్ల మాట్లాడుతున్నావు ఓకే తిరిగింది ఆగిన తర్వాత చాలా అర్జెంట్ పని అసలే నువ్వు ఆగిచ్చినావు గెలవదు బాగుంటదా నువ్వు పవర్ స్టార్ ఫ్యాన్ నేను పవర్ స్టార్ ఫ్యాన్ సూపర్ సో రండి మేడం సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా అవుతారు అండ్ ఆ ఒక్కళ్ళు కంగ్రాచులేషన్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రక్తర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సతాకి స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగు ఏ విలన్ కనడెత్ వార్నింగ్ బై బర్త్డే పుడింగ్ పవర్ కే ప్లానింగ్ హై ఎండ్ స్టైలింగ్ ఎప్పటికీ స్పీడ్ అస్సలు తగ్గించకు అవతలాడికి అర్థం కాకపోతే అదే అవతలాడికి అర్థం కాకపోతే 2-3 సార్లు చెప్పు ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు నువ్వు ఇంత ఎనర్జీతో ఉండు రైట్ అస్సలు తగ్గేది లేదు ఇక్కడ ఉంటే ఇక్కడ మంచి ఉంటే చాలు ఇటు కాదు ఇటు ఉంటది మామూలు ఇటు ఉంటది థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ అండ్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ సూపర్ గా మాట్లాడారు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు ఇంటికి వెళ్ళాక ఏమవుతుందో తెలియదు మీకు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్